సీట్ల మూలంగానే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. వీళ్ళు మద్దతు ఉపసంహరిస్తే ఆ కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది అన్న విషయం తెలిసి కూడా వీళ్ళు కనీసం డీలిమిటేషన్ మీద ఎటువంటి చిన్న మాట కూడా మాట్లాడని వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి వాళ్లే అంతా మరి వాళ్ళు దేనికోసం మాట్లాడలేదు అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు రేపు పొద్దున బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదని మీరు చెప్తారా? లేదు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తోటి అంటకాగుతున్నారు కాబట్టి ఈ రోజున కొత్తగా బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ ప్రకారం నేను ముందుకెళ్తాను, నేను సనాతన ధర్మ పరిరక్షకుడిని అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ స్టాండ్ తీసుకుని డీలిమిటేషన్ మీద మాట్లాడకుండా మౌనంగా సీట్లు తగ్గినాయి నాకెందుకు, ఈ రాజకీయంలో నేను ఎప్పుడూ కూడా బీజేపీకి సపోర్ట్ గా ఉండే వ్యక్తినే, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా ఉండే వ్యక్తినే. చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ల పాటు వాళ్ళని విమర్శించడానికి మీకు కొంత మైలేజ్ రావడానికి ఇది ఒక సరైనటువంటి వేదిక. సో రాజకీయాల కోసం వాడుకోవాలని అనట్లేదు, ప్రజల కోసం చూస్తే, అస్తిత్వం కోసం చూస్తే ఇది కొట్లాడాల్సిన టైం అని నేను అంటున్నాను. వాస్తవ విషయాలు చెప్తున్నా. ఈ రోజున నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానూ కూడా ఈ కనీసం ఈ లెటర్ కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారికి రాయకుండా స్పందించకుండా ఉంటే మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విమర్శించడానికి అర్హత ఉండేది ఎవరైనా సరే. ఖచ్చితంగా ఇప్పుడు మేమే ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కనీసం స్పందించలేదు అని చెప్పి విమర్శిస్తున్నాము, ఆ రకంగా వీళ్ళందరికీ కూడా అవకాశం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా నరేంద్ర మోడీ గారికి లెటర్ రాశారు. ఆ లెటర్ కూడా బహిరంగంగా ప్రెస్ కి రిలీజ్ చేశారు. రిలీజ్ చేయకుండా ఏదో ఊరికనే లెటర్ రాసి ఆయన పంపించేసి దాచుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. బహిరంగంగా లేఖను విడుదల చేసి ఈ సౌత్ స్టేట్స్ అన్ని కూడా మీరు చేసే డీలిమిటేషన్ మూలంగా నష్టపోతాయి, సో అలా చెయ్యవద్దు. ఎందుకంటే 1971 సెన్సస్ ప్రకారం ఆ రోజున మనకున్న జనాభా 80% ఉందండి. అదే 2011 సెన్సస్ ప్రకారం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ లో ఉన్న డేటా చెప్తున్నాను నేను. అంటే మీరు డీలిమిటేషన్ చేయండి అంటున్నారు, ఇండైరెక్ట్ గా డీలిమిటేషన్ లో సీట్లు తగ్గకుండా చూడండి అని మాట్లాడుతున్నారు. కానీ తగ్గే ప్రమాదం ఉందని చెప్పి మీకు తెలుసు, ఉత్తరాదికి పెరుగుతున్నాయి అన్నటువంటి విషయం కూడా తెలుసు, రేపొద్దున దక్షిణాదికి భారీ అన్యాయం జరగబోతుందని కూడా తెలుసు. డీలిమిటేషన్ లో సీట్లు తగ్గకుండా చూడండి అని అంటున్నారంటే డీలిమిటేషన్ కు మీరు మద్దతు ఇస్తున్నారు ఇండైరెక్ట్ గా. మీ మాటలో అంతరార్థం అదే కదా జగన్మోహన్ రెడ్డి లేక? శ్రీకాంత్ గారు, డీలిమిటేషన్ కి స్టాలిన్ గారు నేను మద్దతు ఇవ్వలేదు అని చెప్పలేదు, రేవంత్ రెడ్డి గారు నేను మద్దతు ఇవ్వలేదని చెప్పలేదు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా నేను మద్దతు ఇవ్వలేదని చెప్పలేదు. డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని చెబుతున్నారు. మీరు మరి డీలిమిటేషన్ కి మీరు మద్దతు ఇస్తున్నారని చెప్పి వేరే పాయింట్ లోకి తీసుకొస్తున్నారు. డీలిమిటేషన్ కి ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు. డీలిమిటేషన్ కారణంగా జరుగుతున్న నష్టాలని, ఏవైతే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందో, సీట్ల సంఖ్య తగ్గిపోతుందో, ఆ సీట్ల సంఖ్య తగ్గకుండా చూడమని మాత్రమే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు కోరుతున్నారు, ఎక్సెప్ట్ తెలుగుదేశం అండ్ జనసేన. వీళ్ళిద్దరూ ఏ విధంగానూ స్పందించలేదు. వాళ్ళు డీలిమిటేషన్ మీద ఏ విధమైన చిన్న మాట కూడా మాట్లాడలేదు. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం మనం ఇంకోటి కూడా గమనించవలసింది ఏంటంటే, కేంద్ర ఖజానాకు మన దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎక్కువ నిధులు. ఈ ఎక్కువ నిధుల్లో మనకు వస్తున్న మళ్ళీ అట్నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తున్న పన్నుల శాతం చూస్తుంటే చాలా తక్కువ ఉంటున్నాయి. తమిళనాడుకి రూపాయికి 29 పైసలే వస్తుంది, అదే తెలంగాణకు వచ్చేటప్పటికి రూపాయికి 41. ఒక్క నిమిషం, ఏపీకి వస్తుంది. కాదు అంటే ఒక్క నిమిషం. పాయల్ శంకర్ గారు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. పాయల్ శంకర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. డీలిమిటేషన్ పైన దక్షిణాది మొత్తం కూడా స్పందిస్తోంది. ఈ రోజు చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరిగింది సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో. సో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏమిటి? దక్షిణాదికి అన్యాయం జరగబోతోంది, డీలిమిటేషన్ లో దక్షిణాదిలో